ఇండియాలో చాలా మందివి మధ్య తరగతి కుటుంబాలే. వీళ్ళందరి జీవన విధానం, తినే తిండి, ఖర్చు పెట్టే అలవాట్లు దాదాపు ఒకేలా ఉంటాయి. మిడిల్ క్లాస్ అంటేనే ఏదైనా ఆలోచించి లెక్కలేసుకొని ఖర్చు పెట్టడం. కానీ ఊహించండి, వచ్చే కొన్నేళ్లలో ఇండియాలో సగం కంటే ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళే అయితే. అవును, ఓ రిపోర్ట్ ప్రకారం 2030 నాటికి దేశంలో సగానికి పైగా జనాభా మిడిల్ క్లాస్లోకి మారిపోతారంట. బ్యూటీ కల్చరల్ సంస్థ ఫోకస్ ఫ్రీక్వెన్సీ తన రిపోర్టులో ఈ విషయాన్ని చెప్పింది. 2030 నాటికి ఇండియాలో సగానికి పైగా మిడిల్ క్లాస్ కుటుంబాలే ఉంటాయంట. వాళ్ళ ఖర్చు పెట్టే విధానం కేవలం అవసరాల మీదే కాకుండా అనుభవాల మీద కూడా ఆధారపడి ఉంటుందంట. ఈ రిపోర్ట్ ప్రకారం క్యాజువల్ డైనింగ్, ఫైన్ డైనింగ్ లాంటి వాటికి డిమాండు బాగా పెరుగుతుందంట. మిడిల్ క్లాస్లో తరాలుగా ఉన్న పేదరికం నుంచి చాలామంది బయటపడుతున్నారు. తమ కుటుంబంలో చదువుకున్న మొదటి వ్యక్తిగా కూలి పనికి బదులు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇండియాలో 57% ఇంటర్నెట్ యూజర్లు పల్లెటూర్లు, చిన్న పట్టణాల నుంచే ఉన్నారని రిపోర్ట్లో పేర్కొన్నారు. అయినా అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు మాత్రం మెట్రో సిటీస్, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దీనివల్ల ఏఐ అల్గారిథమ్స్లో ప్రాంతీయ భాషల విషయంలో పక్షపాతం ఉంటుంది. చాలామంది యూజర్లను పట్టించుకోవటం లేదు. ఒకవేళ నిజంగా ఇండియాలోని అందరి హృదయాలను చేరుకోవాలి అంటే లోకల్ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిజిటల్ మార్కెట్లకు ఈ రిపోర్ట్ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పుడు కేవలం అవసరమైన వస్తువులు మాత్రమే కొనటం లేదు, ప్రజలు ఎక్స్పీరియన్స్ ఉన్న సర్వీసులు, ప్రీమియం లైఫ్ స్టైల్కు అలవాటు పడుతున్నారని రిపోర్ట్లో పేర్కొన్నారు. అందుకే క్యాజువల్ డైనింగ్లో 49%, ఫైన్ డైనింగ్లో 55% పెరుగుదల కనిపించింది. ఇప్పుడు ఖర్చులు కేవలం అవసరాలు తీర్చడమే కాదు, నెమ్మదిగా ఒక స్టైల్ స్టేట్మెంట్గా కూడా మారుతుంది. ఇండియాలో చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. దీనివల్ల పేదరికం కూడా మెల్లగా తగ్గుతోంది. 2011లో 22.5%గా ఉన్న పేదరికం 2019 నాటికి 10.2%కి పడిపోయింది. ఇండియాలో సగానికి పైగా మెడికల్ స్టూడెంట్స్, చాలామంది మహిళలే ఉన్నారని రిపోర్ట్ సూచిస్తోంది. ఇప్పుడు 14% బిజినెస్లు మహిళల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. సింగిల్ మాల్ట్ విస్కీ అమ్మకాలు 64% పెరిగాయి. ఇందులో మహిళల పాత్ర చాలా కీలకం. ఇప్పటి జనరేషన్ జెడ్, ఆల్ఫా జనరేషన్ 25 ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువత ఖర్చు పెట్టే విషయంలో చాలా ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి 2030 నాటికి ఇండియా కేవలం టెక్నాలజీ, ఆర్థికంగానే కాదు, సామాజిక, సాంస్కృతిక, వినియోగదారుల మార్పుల్లోనూ ఒక ఉదాహరణగా నిలుస్తోంది. పెరుగుతున్న మిడిల్ క్లాస్, మహిళా సాధికారత, డిజిటల్ డిమాండ్, కొత్త ఆలోచనలు, అనుభవాల ఆధారంగా ఖర్చు పెట్టే అలవాట్లు, చైతన్యవంతమైన యువత, ఇవన్నీ కలిపి ఇండియాను ఒక కొత్త దిశలో ముందుకు తీసుకువెళ్ళడానికి పనిచేస్తున్నాయి.